కడప జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా శిక్షణ పూర్తయింది. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కౌంటింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. రేపు కౌంటింగ్ లో పాల్గొనేటువంటి సిబ్బందికి 2వ దశ శిక్షణ తరగతులు కూడా దాదాపు ముగుస్తూ వస్తున్నాయి. మనం చూస్తున్నాం మౌంట్ పోర్ట్ స్కూల్లో 7 నియోజకవర్గాలతో పాటు కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ సిబ్బంది దాదాపు 1038 మంది సిబ్బంది రేపు కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారు. వీరందరికీ కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఈవీఎంలు ఓపెన్ చేసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ చేసే క్రమంలో కావచ్చు, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అనే అంశాలపైన పూర్తిగా కూలంకుషంగా ఇక్కడ మనకు వివరిస్తూ వస్తున్నారు. అంటే మాస్టర్ ట్రైనర్స్, అంటే జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ పొందినటువంటి మాస్టర్ ట్రైనర్స్ వారందరూ కూడా కౌంటింగ్ సిబ్బంది, అంటే కౌంటింగ్ సూపర్వైజర్స్, అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్, సో వారందరికీ కూడా ఇక కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటిపైన కూడా ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ఆర్వోలు మనం చూసినట్లయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఆ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారో వారందరికీ కూడా సపరేట్ గా ఈ యొక్క కౌంటింగ్ కార్యక్రమం చేస్తున్నారు. వారికి అందరూ కూడా శిక్షణ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క శిక్షణ కొనసాగుతోంది. శిక్షణ అనంతరం వీరందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మరి కౌంటింగ్ హాల్లోకి వెళ్లి వారు ఏ సీట్ లో కూర్చొని ఆ కౌంటింగ్ ప్రక్రియలో వాళ్ళు ఏం చేయాలి అన్నటువంటిది పూర్తిగా ఇక్కడ మాక్ కౌంటింగ్ సిస్టమ్ అనేటువంటి జరగబోతోంది. అయితే ఎవరెవరు ఉద్యోగులు రేపు కౌంటింగ్ లో పాల్గొనబోతున్నారో వారందరికీ కూడా ఈ రోజే ఐడి కార్డ్స్ ఇవ్వడంతో పాటు రేపు కౌంటింగ్ సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు, సో అన్ని కూడా కూలంకుషంగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఎందుకంటే అందరూ కూడా సీనియర్ ఉద్యోగులు, అంటే గత ఎన్నికలలో కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సీనియర్లు అందరినీ కూడా ఈ కౌంటింగ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం దాదాపు 2-3 ఎలక్షన్స్ లో పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు ప్రధానంగా ఎంపిక చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అనుభవం ఉన్నటువంటి ఉద్యోగులు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వేగవంతంగా, అంటే ఈసారి గత ఎన్నికల కంటే కూడా ఈసారి ఎన్నికల కమిషన్ అయితే మాత్రం అతి త్వరగా 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎన్నికల ఫలితాలు వెల్లడి చేయాలన్న కాన్సెప్ట్ తో పనిచేస్తుంది. కాబట్టి ఉద్యోగులకు కూడా అటువంటి కాన్సెప్ట్ తోనే శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నారు. ఎక్కడ ఏ పొరపాటు దొరలకుండా ఉండేందుకోసం ఏ బటన్ ఎప్పుడు నొక్కాలి, ఏ విధంగా కౌంటింగ్ చేయాలి, ఏ విధంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేస్తూ రావాలి, వెల్లడి చేసే క్రమంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఆర్ఓ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలంటే కూలంకుషమైనటువంటి సమగ్ర శిక్షణ కార్యక్రమాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. రేపటి నుంచి కూడా ఉద్యోగులు రేపు ఉదయం 5 గంటలకే ర్యాండమైజేషన్ సిస్టమ్ లో ఏ టేబుల్ కి ఏ ఉద్యోగి వెళ్తారో వారికి అందరికీ కూడా ఆర్డర్స్ కాపీ కూడా ఇస్తున్నారు. రేపు కౌంటింగ్ కార్యక్రమానికి ఉద్యోగులు అందరూ కూడా సన్నద్దమైనారని చెప్పవచ్చు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.